नेक्स्ट अपन करेंगे। देखिए, ये गाय माता ने वापस आने का मौका दिया है। पेस्टिसाइड्स जब हम किसान डालते हैं कोई पौधे के ऊपर, हमारा मजबूरी है, ठीक है, कि हमारा सब चीज जा चुका है, हमको पता नहीं है, किसान की अपनी तकलीफें हैं, लेकिन वो शहर वालों को बाद में नुकसान करेगा। देखिए, जो हम खेत में डालते हैं ना, उसके रेसिड्यूज उस पौधे के अंदर आते ही आते उस दाने के अंदर आएंगे। जिस बहनों ने कभी भी कोई व्यसन नहीं किया, उनको भी कैंसर आ गया। क्यों? क्योंकि हमने पेस्टिसाइड्स डाला, साथ में अब्जों की संख्या में वो हमारे जीवाणु जो काम के लिए काम करते थे वो भी मर गए। तो हम हिंसा कर दिए, जो हमारा हेल्प कर रहे थे उसको मार दिए, उसका दोष भी हमें लगेगा, साथ में हमारा मजबूरी भी है। तीसरा क्या होगा कि शहर वालों को बाद में नुकसान होगा। मेरे साथ 250 से ज्यादा साइंटिस्ट जुड़े हुए हैं। एक लंदन का साइंटिस्ट है, वो स्पष्ट और रिसर्च फाइनल स्टेज पे है कि जब हम स्प्रे करते हैं, वो रेसिड्यू जब शहर वाला खाता है उसके अंदर धीरे धीरे शरीर के अंदर पहुंचता है, लेकिन जब हम स्प्रे करते हैं वो यहां से यहां पहुंचने के अंदर कोई पर्दा नहीं है। तो शहर वाला बाद में मरेगा, किसान पहले मरेगा। तो आपको बचना है तो जल्दी वापस आना है। किसान को जल्दी लगता है, देखो जो वेजिटेबल्स ज्यादा उगाते हैं वो किसान को ज्यादा जल्दी कैंसर होता है। गुजरात के अजाब नाम का गांव है, वहां पे सब्जी का खेती होता है, उधर एक ही गांव में 350 कैंसर के पेशेंट है, एक ही गांव में। गुजरात में और भी 2-3 गांव जहाँ वेजिटेबल्स ज्यादा उगाते हैं, उधर स्प्रे ज्यादा होता है, तो नाक में पहले गया तो किसान पहले तकलीफ में है। और वो गांव में क्या स्थिति होगी, उस घर में कोई बेटी जल्दी देने को तैयार नहीं होगा, जमीन बिकवा के इलाज होगा, फिर आपका दुख कोई और नहीं ले सकता है। तो मेरी विनती है कि गाय माता ने हमको वापस आने का मौका दिया है, तो छोटा अच्छे से प्रयोग करो और जल्दी वापस आ जाओ, नहीं तो आपको बचाने के लिए कोई नहीं आएगा। మిత్రులారా, మనం ఈ ఎరువులు పురుగు మందులు వేసి పండించినటువంటి పంట ఏదైతే ఉందో అది నగరాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, నగరాల్లో ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, వాళ్ళకి ఏ అలవాటు లేకపోయినా మనం ఇచ్చేటటువంటి ఈ ఆహారం తిని, ఈ ఎరువులు పురుగు మందులు వేసినటువంటి ఆహారం తిని క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు. ఇంకొకటి, వాళ్ళు సరే మనం పండించిన పంట వాళ్ళ దాకా చేరి ఈ ఇటువంటి జబ్బులకి వాళ్ళు లోన్ అయితే కావచ్చు, కానీ స్ప్రే ఎప్పుడైతే మనం ఈ పురుగు మందులను ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నామో ఇమ్మీడియట్గా అది మన నాసికా రంధ్రాల నుండి మన శరీరంలోకి ఈ విషవాయువులు ప్రసరించి మనల్ని కూడా, అంటే మనం పండించే పంటను తిని వాళ్ళు ఎప్పుడో చావచ్చు, కానీ పండిస్తూ మనం ముందు చేస్తాం. ఇది మనం గ్రహించాల్సినటువంటి మొట్టమొదటి విషయం. ఇంకొక వారు చెప్పలేదు కానీ ఇక్కడ నేను మీకు ఒక్క విషయాన్ని నేను చెప్తాను. మన పేపర్లలో చూస్తూ ఉంటాం రోజు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆర్థిక బాధల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ మనం పేపర్లలో చూస్తున్నాం. కానీ నిజంగా సైంటిఫిక్గా ఆలోచిస్తే, ఎక్స్క్యూజ్ మీ సార్, సైంటిఫిక్గా ఆలోచిస్తే సూయిసైడ్ అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని సైకాలజిస్టులు అందరూ చెప్తారు. ఈ సైకలాజికల్ డిజార్డర్ ఎట్లా ఏర్పడుతుంది అని అంటే, అసలు థాట్ అంటే ఏమిటి, ఆలోచన అంటే ఏమిటి, బ్రెయిన్లో ఒక కెమికల్ రియాక్షను బ్రెయిన్లో జరుగుతుంది, దాన్ని డోపమైన్ అంటారు. ఈ కెమికల్ రియాక్షన్ వల్ల మ్యాలిఫిక్ థాట్స్ వస్తాయి, అంటే చచ్చిపోవాలా లేకపోతే చంపాలా, ఇటువంటి థాట్స్. ఇది ఈ బ్రెయిన్లో ఉన్న ఈ డోపామైన్ ఎందుకు వైబ్రేట్ అవుతాయా అంటే, కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్, విషవాయువుల్ని పీలుస్తున్నాం, విష ఆహారాన్ని తింటున్నాం, మనకు మంచి ఆలోచనలు ఎట్టు వస్తాయి? కాబట్టి మనకు మంచి చేసే వాటిని మనం చంపేస్తున్నాం, మనం అవసరం లేని వాటిని కూడా చంపుతున్నాం. చంపి ఆ పాపాన్ని మూటగట్టుకుంటున్నటువంటి మనం బ్రతికి ఆనందంగా ఎట్లా ఉండగలం? हाँ जी, हाँ नहीं, పంజాబ్ నుంచి మీకు మిత్రులారా, ఎస్ మిత్రులారా, ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి. మన మిత్రులు చెప్పారు,
పంజాబ్ నుంచి ప్రత్యేకంగా ఒక రైలు ఢిల్లీకి వెళ్తుంది. ఆ రైలు పేరు క్యాన్సర్ ట్రైన్. ఈ క్యాన్సర్ ట్రైన్ లో అత్యధికులు ప్రయాణించేటటువంటి వాళ్ళు पंजाब రైతులు. धन्यवाद, वो सही बताया। पंजाब से स्पेशल कैंसर ट्रेन चलती है क्योंकि वहां पे पेस्टिसाइड यूरिया का अतिरेक हो चुका है। और ये बैक्टीरिया जो हमने है NABL एग्रीगेटेड लैब में टेस्ट कराया हुआ है, इसके मेटाजीनोमिक्स कराया है, DNA RNA कराया है, एक एक बैक्टीरिया का जिंदगी में क्या रोल है, जमीन पे जाके क्या करेगा, वनस्पति के अंदर हेल्प क्या करेगा, वो पूरा विज्ञान का अभ्यास करने का हमने प्रयत्न किया है। और बहुत अभ्यास के बाद काफी लोग ने ऐसा भी है, देखो विरोध होगा कभी कभी, है ना, तो हमें उस पे ध्यान नहीं देना है। कुछ लोगों ने बोला कि ये विरोध किया, कुछ चला नहीं, लेकिन फिर बोला कि ये हेल्थ को खराब कर। अरे भाई, हम लोग ने लॉन्च करने के पहले कई साल अभ्यास किया है और कुछ महीने मैंने खुद पिया था। आपके सामने अभी कुछ ढक्कन में कुछ पी के दिखाऊंगा, बातों के अंदर नहीं आना है, काम को देखना है, ठीक है। तो हमको सिर्फ कार्य करना है, उसके कार्य का खुद ऑब्जर्वेशन करेंगे और हम आगे बढ़ेंगे। अभी नेक्स्ट మిత్రులారా, ఇక్కడ చెప్పినటువంటి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఈ బ్యాక్టీరియా ప్రతి బ్యాక్టీరియా మీద అనేక సంవత్సరాలు పరిశోధనలు చేసి అవి ఎలా పని చేస్తున్నాయి అనేది రికార్డు చేసిన తరువాత మాత్రమే మేము ఆ బ్యాక్టీరియాని ఈ గోకృపామృతంలోకి తీసుకోవడం జరిగింది. కొందరు చెప్పొచ్చు మీకు, ఏది ఈ బ్యాక్టీరియా హానికారకమైంది, ఈ బ్యాక్టీరియా అదే అని. మేము ఇది అయిన తర్వాత కావాలంటే మేము తాగి చూపిస్తాం. ఇది ఎంత నిరపాయకరమైనటువంటి ప్రక్రియ అనేది మీకు స్వయంగా తెలుస్తుంది. ఇవన్నీ ఆలోచించకుండా ఒక చిన్న సెక్టర్లో, ఒక చిన్న ఏరియాలో మీరు ఈ గోకృపామృతాన్ని వాడి చూడండి. నిజమైనటువంటి జడ్జీలు, న్యాయ నిర్ణేతలు మీరే అవుతారు. एक बुजुर्ग है वहां पे 70 साल के, वो 1.5 साल से पी रहे हैं। हमने मना किया फिर भी पी रहे हैं, ठीक है। तो अगर कोई विरोध करता है, हमारे खिलाफ लेटर अभियान भी चले, वो भी चला है, लेकिन हमें उनको जवाब नहीं देना है। हमारा कार्य ही बोलेगा, गाय माता खुद बोलेगी, आपकी जमीन खुद बोलेगी। तो हमें किसी का विरोध नहीं करना है। हमारा कार्य काम एक ही है कि किसान के घर में से जल्दी सभी खर्चा बंद हो, चाहे कोई भी पद्धति हो, गाय आधारित होनी चाहिए, शाश्वत विकास वाली होनी चाहिए। उसका अंदर अंदर झगड़ा नहीं करना है, हमें हमारा कार्य करना है और वैसा चीज इंट्रोड्यूस करना है कि जो किसान को बाहर से कुछ खरीदना लगभग नहीं पड़े, और इसमें गुड़ खरीदना पड़ता है, वो भी पैसा किसान के घर पे ही जाएगा। तो शुद्ध सात्विकता से हमें एकदम गति से काम करना है बस। ఒక్కటే ఇక్కడ మా ఆశయం ఒకటే, మేము రైతుల పెట్టే ఖర్చుని పూర్తిగా జీరో చేయడమే. మీరు అనొచ్చు, ఇక్కడ బెల్లం వాడుతున్నాం కదా, అది కూడా ఖర్చే అని. కానీ ఆ బెల్లం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా మరొక రైతు పండించినటువంటి బెల్లమే. కాబట్టి అంతేకాదు, చాలామంది ఇదంతా బక్వాస్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ 60 సంవత్సరాల వృద్ధుడు ఒక ఆయన 1.5 సంవత్సరం నుంచి ఈ గోకృపామృతం తీసుకుంటూ ఉన్నాడు. ఆయన చాలా హెల్దీగా ఉన్నాడు. కాబట్టి మీరే న్యాయ నిర్ణేతలు, మీరే ఒక్కసారి వాడి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది, మీరు 10 మందికి చెప్పగలరు అప్పుడు. और एक बैक्टीरिया आप कहीं से कंपनी के पास खरीदने जाएंगे तो 150 रुपया लीटर है नाइट्रोजन फिक्सेशन, ठीक है। वो घड़ी घड़ी उनके पास लेने जाना पड़ता है। दूसरा बैक्टीरिया लेगा, वो भी 150 है। 5 बैक्टीरिया का एक कॉम्बिनेशन अमेरिकन कंपनी 4,500 रुपए लीटर बेचती है और इसमें मोर देन 70 बैक्टीरिया जीनस है। हम इसको अगर नहीं बताते कि छाछ और गुड़ से मल्टीपल होता है, 30 पैसे में घर पे पड़ता है, मैं भी बेच के हजारों करोड़ कमा सकता था और ऑफर भी आ चुकी थी हमको। लेकिन हम संतों से और गौ माता से बात करने का प्रयत्न करते हैं। हमारे गुरुदेव जी ने जो बोला था कि किसान और गाय को वापस सम्मान पूर्वक लाना है, तो इसके द्वारा 15 लाख करोड़ रुपया बच सकता है। गाय सम्मान पूर्वक किसान के घर पे जा सकती है।
अगर 15 लाख करोड़ बचा तो किसान वापिस समृद्ध थोड़ा होगा। वो अन्न शहर में जाएगा तो हेल्थ का खर्चा बचेगा। सात्विक अन्न गया तो सात्विक मन होगा। ये सारी चीज अगर बदल सकती है देश की, तो इसका हम कभी व्यापार नहीं करेंगे, वो हम पूरे भारत भर में जीवन भर फ्री देंगे। वो तय मैंने और छोटे भाई ने किया था और इसका विल भी बना दिया। हमारे अगली पीढ़ी का भी अधिकार नहीं है, ये पूरे भारत के किसान और गाय का अधिकार है। तो ये ऐसे ही फ्री चेन चलेगी, कोई इसका व्यापार न करना। विनती है तुरंत लोगों को फ्री बांटना है। మిత్రులారా, ఒక ఆశయంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక్క బ్యాక్టీరియాని మనం విదేశాల నుంచి కొంటే కొన్ని 150 రూపాయలు ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. మీకు ఉదాహరణకి మీకు బాగా అర్థమయ్యేటటువంటి ఉదాహరణ నేను ఇస్తాను. ఇందాక చెప్పుకున్నాం లాక్టోబాసిలస్ పొరోజిన్స్ అని. లాక్టోబాసిలస్ ఇస్టోఫిలస్ మనకు పెరుగులో దొరుకుతుంది. కానీ కొన్నిసార్లు మన అజీర్ణం అయిన పరిస్థితుల్లో, అంటే కడుపులో ఉన్నటువంటి లాక్టోబాసిలస్ దెబ్బతినడం వల్ల బయట నుంచి లాక్టోబాసిలస్ లోపలికి ఇవ్వాల్సి వస్తుంది. స్పోరోజిన్స్ ఒక్క క్యాప్సూల్ మీకు 15 రూపాయలు. ఒక్క క్యాప్సూల్ 15 రూపాయలు. మాకు ఈ పని చేసేటప్పుడు కొన్ని 100 కోట్లు ఇస్తామనేటటువంటి ఆఫర్ కూడా వచ్చింది మాకు. కానీ మా ఆలోచన ఒక్కటే. మా గురువు గారు మాకేం చెప్పారయ్యానంటే, గోవుని రైతుని ఈ ఇద్దరిని మళ్ళా గౌరవించి వాళ్ళ స్థానాలని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి మేము ఏమీ ఆశించకుండా ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాం. కొన్ని కోట్ల రూపాయల, కొన్ని లక్షల కోట్లు భారతదేశానికి ఆదాయం, అంటే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. ఆ ఖర్చంతా కూడా మళ్ళా మీకు ఆదాయం రూపంలో మీ దగ్గరికే వస్తుంది. కాబట్టి రైతు గోవు ఈ రెండు గౌరవించబడాలి అనేటటువంటి సదుద్దేశంతో మేము ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాము. దయచేసి మీకు ఇచ్చేటటువంటి 1 లీటర్తో మీరు కల్చర్ చేసి వ్యాపారం మాత్రం చేయవద్దు. మీరు మీ తోటి రైతులకి ఈ గోకృపామృతాన్ని పంచండి. గోమాతని మళ్ళా మీ ఇంటికి తీసుకురండి.